ఏవండోయ్, ఈరోజు మా ఇంటికి పండొచ్చిందండి. 10 నెలలు మోసి పండంటి బిడ్డల్ని కనడానికి పురిటికొచ్చిందండోయ్. పండు రాగానే మా వారు ఏం చేశారంటే గబగబా దాని పొట్ట కోసేసి పండంటి బిడ్డల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చేశారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 100 మంది. 100 మందా? కొంపతీసి కౌరవులు కాదు కదా అనుకుంటున్నారా? కాదండి బాబు, మేలిమి బంగారు తునకలంటే నమ్మండి, అంత ముద్దుగా ఉన్నారు. ఇకపోతే ఇంట్లోని వారందరూ మా వారిని నువ్వు టీచర్వైనా డాక్టర్ పని చాలా బాగా చేసావంటూ తెగ పొగిడేశారండోయ్. మీరేంటండి బాబు అలా గుడ్లు తేలేసి చూస్తున్నారు? టీచర్ ఏమిటి, డాక్టర్ పని చెయ్యడం ఏమిటి అని. గోదారోళ్ళకి ఎటకారాలు ఎకసెక్కాలు ఎక్కువ కదండి, ఏదీ సూటిగా చెప్పరు. మీరే అర్థం చేసుకోవాలి మరి. పండంటే ఇలాంటి పండు కాదండి బాబు, పనసపండు. పనసపండును కోసుకొచ్చి వారం రోజులైందండి. దాన్ని మేం పట్టించుకోకపోయినా అది మాత్రం బాగా పండిపోయి గుమగుమలాడిపోయిందండోయ్. ఇదేనండి ఆ పండు, పూర్తిగా పండిపోయిందన్నమాట. అదన్నమాట సంగతి. దాంతో మా వారు దానికి ఆపరేషన్ చేసేశారన్నమాట. అది సంగతి. ఇంతకీ పనసపండు కొయ్యడం అంటే ఆషామాషి కాదండోయ్, అదొక పెద్ద ప్రహసనం మరి. పనసపండు కొయ్యాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కొయ్యకూడదండి. చెట్టు నుండి పనసపండు కొయ్యాలంటే సూదిగా ఉన్న దాని ముళ్ళన్నీ నున్నగా అయిపోవాలండి. అప్పుడు మాత్రమే దాన్ని కొయ్యాలన్నమాట. లేదంటే చెట్టునే పండిపోయి గుమగుమలాడేదాకా ఆగి చూడాలన్నమాట. కాదు కూడదు అని కోసేసినా ఆ పనసపండును తీసుకొచ్చి 2 రోజులు ఎండలో పెడితే అదే పండిపోతుందండోయ్. ఇకపోతే దాని తొనలు బయటకు తీయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇదిగో ఇలా పదునుగా ఉన్న ఓ కొడవలి తీసుకోవాలి. ఒక గిన్నె నిండా ఆయిల్ తెచ్చుకోవాలండి. ఈ కొడవలికి ఆయిల్ పుయ్యాలి, 2 చేతులకి ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ పనసపండు లోపల జిగురు ఉంటుందండి. ఇలా ఆయిల్ గనక రాయకుండా ఉన్నట్లయితే ఆ జిగురు చేతులు కంటుకొని వారం రోజుల వరకు లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవాలండోయ్. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఈ పనసపండు చూడండి, లోపల అరలు అరలుగా ఉండి మనం బట్టలు సర్దుకున్నట్టు ఎంత భద్రంగా అమర్చాడో భగవంతుడు. ఈ పండు లోపల మెత్తని పీసులుంటాయండి. ఆ పీసుల లోపల ఈ తొనలు భద్రంగా ఉంటాయన్నమాట. మనం పండుని కింద పడవేసినా మీద పడవేసినా అటు ఇటు దొర్లించినా ఆ లోపల ఉన్నటువంటి ఆ పీసులు తొనలు పాడవకుండా జాగ్రత్తగా కాపాడతాయన్నమాట. మనం ఏమైనా గాజు వస్తువులు తెచ్చుకున్నప్పుడు చుట్టూరా థర్మాకోల్ పెట్టి ఏ విధంగా భద్రపరుస్తామో ఆ విధంగా అన్నమాట. ఇకపోతే ఈ పనస తొనలు మేలిమి బంగారం రంగులో మెరిసిపోతూ తేనెలో ఊరేసినట్లు తీయగా ఉంటాయండి. ఒక్కసారి పనసపండుని కనుక రుచి చూశారంటే 10 జన్మలైన ఆ రుచిని మర్చిపోరంటే నమ్మండి, అంత బాగుంటాయండి ఈ పనస తొనలు. ఈ తొనలు తినడం వల్ల థైరాయిడ్ వ్యాధి రాకుండా ఉంటుందండి. ఒకవేళ ఆ వ్యాధి ఎవరికైనా ఉన్నా దాన్ని అదుపులో ఉంచుతుందన్నమాట. ఎవరికైనా రక్తహీనత ఉన్నట్లయితే ఈ తొనల్ని గనక తిన్నట్లయితే వారి లోపం సవరింపబడుతుందండి, రక్త వృద్ధి జరుగుతుంది. ఇంకా ఈ తొనల్లో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉండి కంటి చూపు పెరుగుతుందండి. ఇంకా ఈ తొనల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు దంతాలు దృఢంగా తయారవుతాయి. సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరం బలంగా ఆరోగ్యంగా తయారవుతుందన్నమాట. ఇంకా పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి, బీపీని కంట్రోల్లో కూడా పెడుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇంత రుచికరమైన తొనలు తినకుండా ఉండాల్సిన అవసరం లేదండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మానేసి ఓ 3-4 తొనలు తినేసి
మధ్యాహ్నం అన్నం మానేసి ఓ 3-4 తొనలు తినేసి ఆ విధంగా తిన్నట్లయితే మరేం పర్వాలేదండోయ్. షుగర్ లెవెల్స్ని కూడా ఇది అదుపులో ఉంచుతుంది. అలాగని అన్నము తినేసి టిఫిను తినేసి తొనలు మాత్రం తినకూడదండోయ్. ఎవరైనా సరే పనస తొనలు బాగున్నాయి కదా అని ఓ 10-15 తినేశారనుకోండి, అరగవండోయ్. అలాంటప్పుడు ఒక తొన నూనెలో ముంచేసి తినేశారంటే అంతకుముందు తిన్న తొనలన్నీ ఇట్టే అరిగిపోతాయన్నమాట. దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి. ఇంకా కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు దంతాలు దృఢంగా తయారవుతాయి. ఇంకా ఈ తొనల్లో ఉండే గింజలు ఇమ్యూనిటీ బూస్టర్లు అండి. మనం బయట కొని వాడే బూస్ట్ ఎందుకు పనికిరాదండి. ఈ గింజల్ని కాల్చుకొని తిన్నా, కూర వండుకొని తిన్నా చాలా రుచిగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ పనస గింజల్ని కాఫీ పౌడర్గా తయారు చేసుకుని ప్రతిరోజు కాఫీ తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ పనస చెట్టు పొడిగా ఉండే నేలల్లో, ఎండ ఎక్కువగా కాసేటటువంటి ప్రాంతాల్లో చాలా చక్కగా బతుకుతుందండి. ఈ గింజని ఒకదాన్ని తీసుకుని భూమిలో నాటామంటే చక్కగా మొలకొస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నామంటే 6 సంవత్సరాలు అయ్యేసరికి 6 అడుగుల చెట్టు అయిపోయి బోల్డన్ని కాయలు కాసేస్తాయండి. కొంతమందికి పండ్లంటే ఇష్టం ఉండవండి. కక్కలు ముక్కలు మాత్రం గుటుక్కు మనిపిస్తారు. కానీ అది చాలా తప్పండోయ్. ఎవరైతే పండ్లు తినరో వాళ్ళ శరీరం తొందరగా ముడతలు పడిపోయి వాళ్ళు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారండి. ఎందుకంటే పండ్లల్లో, తాజా పండ్లల్లో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. మనం రోగాలు లేని జీవితం గడపాలంటే ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒక తాజా పండు ఉండేలా తప్పకుండా చూసుకోవాలండి. పండ్లల్లో ఉండే ఫైబర్ని డైటరీ ఫైబర్ అంటారండి. అందువల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్ని అది అదుపులో ఉంచుతుందన్నమాట. అందువల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఎవరైతే పండ్లు బాగా తింటారో వాళ్ళు లావు అవ్వరండి. అదేవిధంగా హృదయ సంబంధ వ్యాధులు అంటే గుండెపోటు అలాంటివి రాకుండా కూడా పండ్లు కాపాడుతాయన్నమాట. ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి. గర్భిణీ స్త్రీలకి పండ్లు ఒక అద్భుతమైనటువంటి పోషకాహారంగా చెప్పుకోవచ్చండి. అందుకే డాక్టర్స్ పండ్లు బాగా తినమంటారు. ఎందుకంటే పండ్లల్లో పోలిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలని సరిగ్గా ఉండేలా చూస్తుందన్నమాట. ఈ పోలిక్ యాసిడ్ వల్ల పుట్టేటటువంటి పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారండి. అందుకే డాక్టర్స్ గర్భిణీ స్త్రీలని పండ్లు తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఇంకా పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. ఇంకా పండ్లల్లో పుష్కలంగా పొటాషియం ఉంటుంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ఇంకా పండ్లల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, పొడిబారిపోకుండా ఉంటుంది, తొందరగా ముడతలు పడకుండా ఉంటుందండి. అదేవిధంగా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఆ విధంగా చర్మానికి, జుట్టుకి కూడా మంచిది. అందుకే కదండి ఎవరికై ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు మనం పండ్లు తీసుకెళ్ళి మరీ వాళ్ళని పరామర్శిస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే పండ్లల్లో అన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా దీర్ఘకాలికంగా అనేక అనారోగ్యాలతో బాధపడేవారు ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవో ఒకటి తాజా పండ్లు తింటూ ఉంటే వాళ్ళు ఆ అనారోగ్యాల బారి నుంచి తొందరగా బయటపడగలుగుతారన్నమాట. మరి తాజా పండ్లలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పిల్లలకి పండ్లను తినడం అలవాటు చేయాలండి. కూల్ డ్రింక్స్, జాములు, కేకులు, చాక్లెట్స్ ఇలాంటివి మాత్రమే కాకుండా ఏ సీజన్లో వచ్చే ఆ ఫ్రూట్స్ని తీసుకొచ్చి తాజా పండ్లను వాళ్ళకి తినడం అలవాటు చేయాలి. అంతేకాకుండా పండ్ల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, మనం ఎందుకు వాటిని తినాలి అనేది వాళ్ళకి వివరించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు
ఆహారంలో దాన్ని ఒక భాగంగా చేసుకుంటారండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో పండ్ల చెట్లను నాటుకోవాలండి. అలా నాటుకున్నప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మన ఇంట్లోనే మనకు దొరుకుతుందనమాట. ఉదాహరణకి ఈ పనస చెట్టు జీరో మెయింటెనెన్స్ అండి. దీనికోసం మనం ఏ ఎరువులు, మందులు, మాకులు ఏమీ వెయ్యక్కర్లేదు. ఇంకా పనస చెట్టు ఇంట్లో ఉంటే చాలా అదృష్టం అని కూడా చెప్తూ ఉంటారండి. కాబట్టి ఈ పనస చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే చక్కగా చెట్టు నిండా బోల్డన్ని కాయలు కాసి కళ్ళకు కనువిందు చేస్తాయి. మరి వీటిని తిన్నప్పుడు దానిలో ఉండేటటువంటి లాభాలన్నీ కూడా మన శరీరానికి పుష్కలంగా అందుతాయండి. చూశారు కదండి, ఈ పనస చెట్టు ఒక్క పండు గనక కాసిందంటే మనం 10 కుటుంబాలు తినచ్చండి. అంత అన్ని తొనలు వస్తాయి ఈ పండుని గనక కోసినట్లయితే. ఇదండి పనసపండు. మరి ఎరువులు, ఆవు పేడ ఎరువు, కిచెన్ కంపోస్టు ఇలాంటి ఎరువులు కనుక వేసుకుని మరి పండించుకున్నారంటే ఏ పండైనా సరే దాంట్లో మనకు అవసరమైన మినరల్స్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా మన శరీరానికి అందుతాయి అన్నమాట. బయట మార్కెట్లో కొన్న పండ్లు వాళ్ళు ఏమేసి పెంచారో, ఏమి రసాయనాలతో వాటిని పండించారో మనకు తెలియదు కాబట్టి ఈ ఆరోగ్య ప్రయోజనాలు రావు కదా. అనవసరమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏ చిన్న ఖాళీ ప్రదేశం మీ ఇంట్లో ఉన్నా కానీ దాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్క పండ్ల మొక్కని మీరు పెంచుకోవాలండి. ఇంకా పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదండి. మంచి స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారం, నీరు, వాతావరణం వీటిని మనం అందించాలండి. అలా అందించగలిగితేనే మనం మన తల్లిదండ్రులుగా, ఉత్తమ పౌరులుగా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళం అవుతామన్నమాట. చూశారు కదండి, మరి పనసపండు ఎలా కొయ్యాలి, దాన్ని ఏం చేయాలి అనేది ఈ తొనలు ఈ విధంగా తీసేసిన తర్వాత నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని మనకు అవసరమైనన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకుని, కొన్ని బయట పెట్టుకుని, మిగిలినవి ఒక డబ్బాలో కానీ దేంట్లో అన్న వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా వారం 10 రోజులు రోజు తినచ్చండి. రోజు 2-3 తొనలు తినచ్చు. చూశారు కదండి, ఇంట్లో పిల్లలు ఉంటే కనుక చక్కగా ఈ పండుని వాళ్ళకి తినడం అలవాటు చేయండి. అదేవిధంగా దీంట్లో ఉండేటటువంటి గింజలు చాలా మంచివండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిని చక్కగా కాల్చుకుంటే కనుక కమ్మగా ఉంటాయి అన్నమాట. లేదంటే వంకాయలో వేసుకుని ఈ గింజలు, ఈ గింజలు పనస గింజల కూర వండుకోవచ్చు. లేదంటే ఆ పనస గింజల్ని చికెన్లో వేసుకుని తినచ్చు, ఇంకా మటన్లో వేసుకుని తినచ్చు, లేదా అచ్చంగా ఆ విధంగానే కూర వండుకుని కూడా తినచ్చు, వట్టిగా కూడా తినచ్చు అనమాట. దీంట్లో ఏది పనికిరాందంటూ ఏది లేదండి. మిగిలిపోయినటువంటి ఆ పొట్టు ఉంది కదండి, దాన్ని మీరు పొరపాటును కూడా బయట పారేయకండి. దాన్ని ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఏమన్నా పూల మొక్కలు కానీ లేదా పండ్ల మొక్కలు కానీ ఉంటే ఆ చెట్టు కింద గొయ్యి తీసి ఆ మట్టిలో ఆ చెత్త అంతా కూడా వేసేసి, ఆ వేస్టేజ్ అంతా వేసి చక్కగా మట్టి మూతగా వేసేసారంటే, మట్టి కప్పేశారంటే అది బ్రహ్మాండమైనటువంటి ఎరువు తయారైపోతుందండి. తయారైపోయి పువ్వుల మొక్కలైతే పువ్వులు చక్కగా పూస్తాయి, పండ్ల మొక్కలైతే చక్కగా పండ్లు కాస్తాయండి. చూశారు కదండి, ఇదే పనసపండు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోదావరి జిల్లాల్లో ఏదైనా ఫంక్షన్ వస్తే పనస పొట్టు కూర, పనసకాయ బిర్యానీ తప్పకుండా చేస్తారండి. ఉంటానండి మరి.